ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్, అంటే దాంట్లో ప్రీ క్యాన్సరస్ లీజన్స్ తెలుస్తాయి అండ్ ఈవెన్ క్యాన్సర్ సెల్స్ లాంటివి కూడా తెలుస్తాయి. అండ్ ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ లాగానే నిజంగా అట్లా గ్రోత్ ఏదైనా ఉందంటే మాకు ఎగ్జామిన్ చేయగానే తెలుస్తుంది అక్కడ అబ్నార్మల్ గ్రోత్ ఉంది అని. సో పాప్స్మియర్ ఆర్ బయోప్సీ ఆర్ వాట్ ఎవర్ చేశాక డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఈ క్యాన్సర్ ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది మ్యామ్? అంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో అది డిపెండ్స్ ఆన్ వాట్ థిక్నెస్ ఆఫ్ ద సర్విక్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ఇన్వాల్వ్డ్. అది రావటానికంటే కూడా ముందు ప్రీ క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి చాలా. అది ఇంకా ఎన్నో ఇయర్స్ ముందు నుంచి ఉండొచ్చు యాక్చువల్లీ స్టేజ్ 1 క్యాన్సర్ వచ్చేదానికంటే ముందు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ స్టేజ్లోనే కనుక పట్టుకోగలిగితే ఇది అప్పటికి వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఏమి ఉండకపోవచ్చు. వీ విల్ యాక్చువల్లీ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్ కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. సో అందుకని పాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అందరూ. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్టేజ్ ఇట్ ఇస్. ఓకే, ఒకవేళ మనం ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే కనుక్కుంటే సింపుల్ సర్జరీ. ఒకసారి ఏంటంటే దానికి జస్ట్ అంటే లోకల్ సర్జరీస్, మొత్తంగా హిస్టెక్టమీ కూడా అడ్వైస్ చేయకపోవచ్చు. అట్లా కాకుండా అది స్టేజ్ 1, 2 వరకు వచ్చేసింది అంటే జస్ట్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ మోర్ రాడికల్ సర్జరీస్ అనమాట. బట్ మనం పాప్స్మియర్ లోనే వెరీ ఎర్లీ స్టేజ్ అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ లోనే కనుక్కుంటే అంటే హిస్టెక్టమీ దాకా వెళ్లకుండా కూడా కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ మెడిసిన్స్ కాదు, ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ లోకల్ ట్రీట్మెంట్స్ ఆర్ లోకల్ ఎక్సిషన్ ప్రొసీజర్స్ అనమాట. బట్ ఏంటంటే కొంచెం అది ఇంకా దాటిపోయి ప్రాపర్ డయాగ్నోస్డ్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లా వస్తే మటుకు దే విల్ బి నీడింగ్ రాడికల్ సర్జరీస్ అనమాట. సో 4th స్టేజ్ లో ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? క్యూర్ రేట్స్ తగ్గుతాయి కదా, వీ కెనాట్ డూ అ కంప్లీట్ సర్జరీ దేర్. సో ఇట్స్ ఓన్లీ అదర్ రేడియేషన్, కీమోథెరపీ అలాంటివి. ఇట్స్ ఓన్లీ మోర్ లైక్ పాలియేటివ్ ఆర్ జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం. ఇట్స్ నాట్ అ డెఫినేటివ్ క్యూర్. సో ఎంత తొందరగా కనుక్కోగలిగితే అంత బెటర్. వీటి వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్ ఇది వచ్చిన తర్వాత వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రికరెన్స్ రావచ్చు. ఒకవేళ మనం సర్జరీ చేసాము, we did a proper surgery, మార్జిన్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, లింఫ్ నోడ్ బయోప్సీ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అంటే వాళ్ళకి యూజువల్లీ రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ డెఫినెట్గా ఫాలో అప్కి రావాలి లైఫ్ లాంగ్. సో చెప్పినప్పుడు వీ రెఫర్ దెమ్ టు అన్ ఆంకాలజీ టీమ్ అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అప్కి రావాలి. బట్ అట్లా కాకుండా చేసినప్పుడే మనం ప్రాపర్గా 100% క్లియరెన్స్ అక్కడ ఇవ్వలేకపోయాము బికాస్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్ప్రెడ్. సో డెఫినెట్లీ వాళ్ళకి దిల్ బి నీడింగ్ కీమోథెరపీ, రేడియోథెరపీ, వాట్ ఎవర్. సో